సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. చుక్క నీరు పోనివ్వం, కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ వెల్లడి. అమరావతిలో మరో అధ్యాయం, మద్యం స్కామ్లో మరో అరెస్ట్. ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్ కన్నుమూత. పోలీసుల అదుపులో ఘరానా మోసగాడు. కోరమండల్లో మంటలు. ఉప్పు, పంచదార, నూనెలు తగ్గించండి, ఎంటీ కృష్ణబాబు. ఉప్పు, పంచదార, నూనెలు తగ్గించండి. బీపీ, షుగర్, గుండె జబ్బులకు ఇవే ప్రధాన కారణం. అవును, ఉగ్రవాదాన్ని పోషించాం. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు. సన్ రైజర్స్ హైదరాబాద్ కీలక విజయం. మూత్ర విసర్జన ఆపుకుంటే కలిగే మూత్రపిండాల సమస్యలు. ఈరోజు వార్తలను చూద్దాం. చుక్క నీరు పోనివ్వం, కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ వెల్లడి. సింధు జలాలను మళ్లించే యత్నాలను యుద్ధ చర్యగా భావిస్తామంటూ పాక్ చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్రస్థాయిలో స్పందించింది. ఉగ్రవాదానికి ఊతమిస్తున్న దాయాది దేశానికి మన గడ్డ మీద నుంచి ఒక్క చుక్క నీరు కూడా వెళ్లకుండా చూసే పూచి తమదని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తేల్చి చెప్పారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు భారత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో శుక్రవారం ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీకి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన పలువురు సీనియర్ అధికారులు హాజరయ్యారు. అమరావతిలో మరో అధ్యాయం. అద్భుతమైన భవిష్యత్ దిశగా రాష్ట్రం జరిపే ప్రయాణంలో అమరావతి చరిత్రాత్మక మైలురాయి అవుతుంది. ఈ ప్రత్యేక ఘట్టాన్ని ప్రారంభించేందుకు రాష్ట్రాభివృద్ధిలో కొత్త అధ్యాయాన్ని లిఖించడానికి అమరావతికి రావాలని ప్రధాని మోదీని ఆహ్వానించాను. ఆయన అంగీకరించారు అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణానికి ఆయన పలు సూచనలు కూడా చేశారని వెల్లడించారు. చంద్రబాబు శుక్రవారం ఢిల్లీలో ప్రధానితో సమావేశమయ్యారు. రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభానికి రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఇద్దరూ దాదాపు గంటసేపు చర్చలు జరిపారు. రాజధాని నగర నిర్మాణం చేపడుతున్న తీరును, వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చంద్రబాబు ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. పోలవరం ప్రాజెక్టు పురోగతిని, విశాఖ ఉక్కు కర్మాగారం పనితీరును వివరించారు. రాజధాని పనులు ప్రారంభించేందుకు తాను తప్పకుండా వస్తానని చెప్పిన మోదీ రాజధానిని వేగవంతంగా నిర్మించేందుకు పలు సూచనలు చేశారు. దేశంలో అనేక మౌలిక సదుపాయాలను తన ప్రభుత్వం ఎంత వేగంగా నిర్మించిందో సీఎంకు తెలియజేశారు. మద్యం స్కామ్లో మరో అరెస్ట్. జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో మరో కీలక వ్యక్తిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. నంద్యాలలోని ఎస్పీవై అగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్ రెడ్డిని హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో అదుపులోకి తీసుకున్నారు. మొత్తం మద్యం కుంభకోణం సూత్రధారి రాజ్ కేశరెడ్డి కాగా, కమిషన్లు చెల్లించేలా కంపెనీలను బెదిరించడం, ఒత్తిడి చేయడంలో సజ్జల శ్రీధర్ రెడ్డిది కీలక పాత్ర. మద్యం కుంభకోణంలో ఇప్పటికే రాజ్ కేశరెడ్డి, ఆయన తోడల్లుడు చాణక్యను సిట్ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆయన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి వ్యాపారంలో వాటా ఇచ్చి వేల కోట్ల మద్యం వ్యాపారం చేసి 100 కోట్లు వెనకేసుకున్నట్లు సిట్ అధికారులు సమాచారం సేకరించారు. కొన్నాళ్లుగా ఆయన కదలికలపై దృష్టి సారించారు. ఎట్టకేలకు శుక్రవారం సాయంత్రం శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకొచ్చారు. ఈరోజు ఆయనను ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతారు. ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్ కన్నుమూత. భారత అంతరిక్ష రంగంలో విశేష సేవలందించిన ఇస్రో మాజీ చైర్మన్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ బెంగళూరులో కన్నుమూశారు. కొన్ని నెలలుగా వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న కస్తూరి రంగన్ శుక్రవారం మారతహళ్లిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. చివరి చూపు కోసం ఆయన పార్థివ దేహాన్ని ఆదివారం రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉంచి అనంతరం అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలియజేశారు. కేరళలోని ఎర్నాకులంలో కృష్ణస్వామి అయ్యర్, విశాలాక్షి దంపతులకు 1940 అక్టోబర్ 24న కస్తూరి రంగన్ జన్మించారు. 1994లో ఇస్రో చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన కస్తూరి రంగన్ 9 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగి 2003 ఆగస్టులో పదవీ విరమణ చేశారు. ఆ సమయంలో ఇస్రో చేపట్టిన ప్రతిష్టాత్మకమైన పిఎస్ఎల్వి,
జిఎస్ఎల్వి ప్రయోగాలు విజయవంతమయ్యాయి. అంతకుముందు ఆయన ఇస్రో ఉపగ్రహ కేంద్రం డైరెక్టర్గా వ్యవహరించారు. ఇన్శాట్-2, IRS-1A, 1B విజయవంతానికి శ్రమించారు. భాస్కర 1, 2 ప్రాజెక్టులకు డైరెక్టర్గా సేవలందించారు. సివిల్ శాటిలైట్ IRS-1C, 1D ప్రయోగాలతో పాటు మూడో తరానికి అవసరమైన ప్రయోగాలను సైతం విజయవంతం చేశారు. IRS P3, P4ల లాంచింగ్లో కీలక పాత్ర పోషించారు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఛాన్సలర్గా, కర్ణాటక నాలెడ్జ్ సెంటర్ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన 2003, 2009 మధ్యకాలంలో రాజ్యసభ సభ్యుడిగాను సేవలందించారు. భారత ప్రణాళికా సంఘం సభ్యుడిగాను పనిచేశారు. దేశానికి చేసిన సేవలకు గాను పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులు ఆయనను వరించాయి. పోలీసుల అదుపులో ఘరానా మోసగాడు. హైదరాబాద్లోని ప్రగతి నగర్కు చెందిన కిలారు నాగతేజ బీటెక్ 3వ సంవత్సరం మధ్యలోనే మానేశాడు. తల్లిదండ్రులు వంట పని చేస్తూ జీవిస్తున్నారు. వీరి స్వగ్రామం బాపట్ల కాగా 20 ఏళ్ల క్రితం హైదరాబాద్కు వలస వెళ్లిపోయారు. చెడు వ్యసనాలకు అలవాటు పడిన నాగతేజ అడ్డదారులు తొక్కాడు. డేటింగ్ యాప్లు, ఇన్స్టాలోనూ యువతులతో చాటింగ్ చేసి మోసానికి తెరతీసేవాడు. అలాగే ఈ నెల 22న మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ హోటల్కు నగరానికి చెందిన యువతితో వెళ్ళాడు. ఏకాంత సమయంలో ఆమె చేతులు, కాళ్ళు కట్టేశాడు. అనంతరం ఆ యువతికి చెందిన 20 గ్రాముల బంగారాన్ని, కొంత నగదు తీసుకుని ఉడాయించాడు. అనంతరం ఆ బంగారాన్ని నగరానికి చెందిన ఓ వ్యక్తికి విక్రయించి గుంటూరుకు చేరుకున్నాడు. అక్కడి నుంచి హైదరాబాద్కు రైల్లో వెళ్లిపోయాడు. బంగారం అమ్మగా వచ్చిన నగదుతో IPL క్రికెట్ బెట్టింగ్లు ఆడాడు. ఈ ఘటనా వివరాలు తెలుసుకున్న మాచవరం పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి 2 రోజులుగా ఇన్స్టాగ్రామ్ ఐడితో పాటు మెయిల్ ఐడి ద్వారా జల్లెడ పట్టారు. చివరికి నాగతేజ ఆచూకీ హైదరాబాద్లో ఉందని తెలిసింది. శుక్రవారం నాగతేజను అదుపులోకి తీసుకున్నారు. కాగా గతంలో హైదరాబాద్కు చెందిన 2 యువతులను మోసం చేసి నగదుతో పారిపోయిన ఇతను చర్లపల్లి జైల్లో శిక్ష కూడా అనుభవించాడు. కోరమాండల్లో మంటలు. కోరమాండల్ ఎక్స్ప్రెస్కు ప్రమాదం తప్పింది. తేలప్రోలు స్టేషన్ దాటాక కోరమాండల్ ఎక్స్ప్రెస్ పార్సిల్ బోగి రైల్వే చక్రాల దగ్గర ఒక్కసారిగా మంటలు వచ్చాయి. వెంటనే పొగలు వ్యాపించాయి. దీంతో లోకో పైలట్ వెంటనే అప్రమత్తమయ్యాడు. రైలును నిలుపుదల చేసి ఫోమ్ సిలిండర్ సహాయంతో మంటలు ఆర్పాడు. బ్రేక్ స్ట్రక్ కావటం వల్ల ఈ మంటలు తలెత్తాయని భావించిన పైలట్ కొద్దిసేపు రైలును నిలుపుదల చేశాడు. ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులంతా కిందకు దిగి చూశారు. లోకో పైలట్ అప్రమత్తత వల్ల పెను ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు. ఉప్పు, పంచదార, నూనెలు తగ్గించండి. బీపీ, షుగర్, గుండె జబ్బులకు ఇవే ప్రధాన కారణం. రోజు మనం తీసుకునే ఆహారంలో ఉప్పు, పంచదార, నూనెల వినియోగం బాగా తగ్గించాలి. వీటిని ఎక్కువగా వాడితే అధిక రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బుల బారిన పడే అవకాశాలు మెండుగా ఉంటాయి. వీటిని పరిమితిలోపు వాడితే ఆయా వ్యాధుల బారిన పడకుండా రక్షించుకోవచ్చు అని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి మొవ్వ తిరుమల కృష్ణబాబు తెలిపారు. ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్, రెడ్ క్రాస్ సొసైటీ, రోటరీ క్లబ్ల సంయుక్త ఆధ్వర్యంలో గుంటూరులోని భారతీయ విద్యాభవన్ ప్రాంగణంలో శుక్రవారం చెక్ బీపీ, స్టాప్ స్ట్రోక్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన పక్షవాతం అవగాహన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కోసం ఉప్పు, పంచదార, నూనెల వినియోగం తగ్గించాలని ఇటీవల సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. దీనిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆరోగ్య శాఖ నిర్ణయించింది. 4 కుటుంబ సభ్యులు ఉన్న కుటుంబం నెలకు సగటున 600 గ్రాముల ఉప్పు, 3 కేజీల పంచదార, 1.80 నుంచి 2 కిలోల నూనెను మాత్రమే వినియోగించాలి. ప్రతిరోజు 40 నిమిషాల సేపు శారీరక వ్యాయామం చేయాలి. అవకాశం ఉంటే మెడిటేషన్ చేస్తే మరింత మంచిది. ఇవన్నీ పాటిస్తే 80% బీపీ, షుగర్, పక్షవాతం, గుండె జబ్బుల నుంచి రక్షణ లభిస్తుంది అని సూచించారు. అవును, ఉగ్రవాదాన్ని పోషించాం. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు. ఉగ్రవాదం విషయంలో దాయాది దేశం తన ముసుగు తానే తొలగించుకుంది. అవును, ఉగ్రవాదులకు మా గడ్డపై శిక్షణ, నిధులు అందిస్తున్నామంటూ పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ దేశాల కోసం 30 ఏళ్లుగా ఈ చెత్త పనులు తాము చేస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. స్కై న్యూస్ ఇన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో
పాక్ నిజ స్వరూపాన్ని ఆయన బయటపెట్టేశారు. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడటానికే ఇదంతా చేశామనే అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారు. నిజమే, మేం ఈ చెత్త పనులను అమెరికా, బ్రిటన్ సహా పశ్చిమ దేశాల కోసం చేశామని ఖవాజా తెలిపారు. ఇంతలోనే సర్దుకుని ఆ పొరపాటును గ్రహించామని, దాని ఫలితాన్ని కూడా అనుభవిస్తున్నామని చెప్పారు. పహల్గాం దాడి తమ పనేనని లష్కరే తాయిబా అనుబంధ సంస్థ ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించుకుంది. దీనిపై వేసిన ప్రశ్నకు ఖవాజా స్పందిస్తూ లష్కరే తాయిబా ఇప్పుడు పాక్లో ఉనికిలో లేదని, రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే సంస్థ పేరు విననే లేదని చెప్పే ప్రయత్నం చేశారు. ఈ దాడిని పురస్కరించుకుని పాక్పై రక్షణ చర్యలకు భారత్ ఉపక్రమిస్తోందంటూ ఆయన ఎదురుదాడికి ప్రయత్నించారు. తమ భూభాగంలో భారత్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందంటూ నోరు పారేసుకున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ కీలక విజయం. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఇరు జట్లది ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన పరిస్థితి. ఈ దశలో సన్ రైజర్స్ హైదరాబాద్ కాస్త తడబడినా కీలక విజయం అందుకుంది. ఇషాన్ కిషన్ 34 బంతుల్లో 44, కమిందు మెండిస్ 22 బంతుల్లో 32 నాటౌట్ సమయోచిత బ్యాటింగ్తో 5 వికెట్ల తేడాతో గట్టెక్కించారు. అటు సొంత మైదానంలోనూ చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి చేతులెత్తేసింది. బౌలర్లు కాస్త ఆశలు రేపినా చివర్లో తడబాటుతో చపాక్లో వరుసగా 4వ ఓటమిని చవిచూసింది. దీంతో ధోనీ సేన మిగిలిన 5 మ్యాచ్ల్లో గెలిచినా ప్లే ఆఫ్స్ బెర్త్ కష్టమే. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా చెన్నై 19.5 ఓవర్లలో 154 పరుగులకు ఆలౌట్ అయింది. బ్రేవిస్ 25 బంతుల్లో 42, ఆయుష్ మాత్రే 19 బంతుల్లో 30, దీపక్ హుడా 21 బంతుల్లో 22 రాణించారు. హర్షల్కు 4, కమిన్స్, ఉనాద్గట్లకు 2 వికెట్లు దక్కాయి. ఛేదనలో సన్ రైజర్స్ 18.4 ఓవర్లలో 5 వికెట్లకు 155 పరుగులు చేసి నెగ్గింది. హెడ్, అనికేత్, నితీష్ ఆకట్టుకున్నారు. నూర్కు 2 వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా హర్షల్ నిలిచాడు. మూత్ర విసర్జన ఆపుకుంటే కలిగే మూత్రపిండాల సమస్యలు. అత్యవసర సమావేశంలో ఉన్నప్పుడు లేదా వాష్రూమ్స్ అందుబాటులో లేనప్పుడు మూత్ర విసర్జనను నియంత్రించుకుంటూ ఉంటాం. అయితే ఇదే అలవాటుగా మారితే మూత్రాశయం, మూత్రపిండాల సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మూత్ర విసర్జనను బలవంతంగా ఆపుకున్నప్పుడు మూత్రాశయం దాని సహజసిద్ధ సామర్థ్యానికి మించి సాగుతుంది. ఇదే పరిస్థితి దీర్ఘకాలం పాటు కొనసాగితే కండరాలు బలహీనపడతాయి. ఫలితంగా మూత్రాశయం పూర్తిగా ఖాళీ అవక మూత్రనాళ ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. కొన్ని సందర్భాల్లో మూత్రాశయ పనితీరు దెబ్బతింటుంది. కొందరిలో మూత్రాన్ని ఆపుకోలేని పరిస్థితి తలెత్తుతుంది. అలాగే ప్రోస్టేట్ గ్లాండ్ పెరిగిన వాళ్లకు రెట్టింపు ముప్పు పొంచి ఉంటుంది. మూత్రాశయంలో మూత్రం ఎక్కువ సమయం పాటు నిల్వ ఉండిపోయినప్పుడు మూత్రంలోని బ్యాక్టీరియా విస్తృతి చెందే వాతావరణం నెలకొంటుంది. దాంతో ఇన్ఫెక్షన్ పెరిగి తరచూ మూత్ర విసర్జన చేయవలసి రావటం, మూత్ర విసర్జన సమయంలో మంట, నొప్పి, పొత్తికడుపు నొప్పి, జ్వరం లాంటివి వేధిస్తాయి. అలాగే మూత్ర విసర్జనను నియంత్రించుకోవడం వల్ల మూత్రపిండాల మీద భారం పెరిగి వాటి పనితీరు దెబ్బతింటుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలు కూడా పెరుగుతాయి. కాబట్టి శరీర సంకేతాలకు సకాలంలో స్పందిస్తూ మూత్రాశయాన్ని ఖాళీ చేస్తూ ఉండాలి. మూత్ర విసర్జనను నియంత్రించుకునే పరిస్థితులకు దూరంగా ఉండాలి. సరిపడా నీళ్లు తాగుతూ పరిశుభ్రత పాటిస్తూ ఉండాలి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఏపీ ఈఏపీ సెట్కు 3,58,017 దరఖాస్తులు. ఏపీ రాష్ట్ర ఉన్నత మండలి నేతృత్వంలో జేఎన్టీయూకే ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 కోసం గడువు ముగిసేసరికి 3,58,017 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఏపీ సెట్ చైర్మన్, జేఎన్టీయూకే ఉపకులపతి ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైపర్సోనిక్ స్క్రామ్జెట్ కంబస్టర్ పరీక్ష సక్సెస్. హైదరాబాద్లోని డిఆర్డీఎల్లో ప్రయోగం. అత్యంత వేగంగా దూసుకుపోయే హైపర్సోనిక్ క్షిపణుల సాంకేతికతలో రక్షణ పరిశోధన సంస్థ మరో ముందడుగు వేసింది. ధ్వని కంటే 5 రెట్లు ఎక్కువ వేగంతో, అంటే గంటకు 6,100 కిలోమీటర్లకు పైగా వేగంతో దూసుకెళ్లే క్షిపణుల్లో వినియోగించే అత్యాధునిక స్క్రామ్జెట్ ఇంజన్కు సంబంధించి క్షేత్రస్థాయి పరీక్షను శుక్రవారం విజయవంతంగా నిర్వహించింది. అమెరికాకు పంపే ఐఫోన్లు ఇక భారత్లోనే తయారీ. చైనాలో ఉన్న తమ పరిశ్రమను
భారత్కు తరలించాలని ఆపిల్ యోచన. ట్రంప్ విధించిన సుంకాలే ఇందుకు కారణం. సెమీస్లో బాక్సర్లు ఖుషీ తికం. ఆసియా జూనియర్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్ల జోరు కొనసాగుతోంది. బాలికల అండర్-17 విభాగంలో ఖుషీ చాంద్, బాలుర అండర్-17 కేటగిరీలో తికం సింగ్ సెమీఫైనల్స్కు దూసుకెళ్లారు. ఐపీఎల్ మ్యాచ్లో నేడు కోల్కతా వర్సెస్ పంజాబ్ రాత్రి 7:30 నుంచి. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.